ఆయన్ని చూడటమే ఒక అదృష్టం అమ్మ, ఒక అనుభూతి, ఒక స్పిరిట్ ఉంటుంది ఆయన చూపులో కానీ మనిషిని కానీ. పలకరిస్తే ఎక్కడ లేని ఆప్యాయత, ప్రేమ మర్చిపోలేము. ఇంకా అది జీవితాంతం మన మనసులో ముద్ర ఉంటుంది. మీరు సమాజంలో ఎవరినైనా అడగండి, అన్నగారితో కలిసిన వాళ్ళు కానీ ఆయన పలకరింపు నోచుకున్న వాళ్ళంతా కూడా గుర్తు చేసుకుంటారు. అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం అంతే. అందుకే కదా ప్రజలందరూ సమ్మోహితులైపోయారు ఇప్పటికీ అప్పటికీ. చూడండి, అన్నగారు మనకి దూరం అయ్యి 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాల తర్వాత గత సంవత్సరం మనం అన్నగారి 100వ జయంతి నిర్వహించాం. అవును సార్. నిర్వహిస్తే ప్రపంచంలో 100 దేశాల్లో, తెలుగు రాష్ట్రాలు రెండింటిలో, ప్రతి ఊర్లో, ప్రతి వ్యక్తి గుండెలో సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే అది అన్నగారి పట్ల ప్రజలకున్న మమకారం, ఆయన సమాజం మీద వేసిన ముద్ర ప్రతి మనిషి మనసులో. కానీ 100 సంవత్సరాల చరిత్ర ఎంతోమంది ప్రపంచ నాయకులకి జరిగింది, ఇంక్లూడింగ్ గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకెవరెవరికో. ఎన్ని దేశాలన్నా మీరు చూడండి. ప్రజలకు దూరం అయిన 25 సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా సెంటనరీ జరిగినటువంటి నాయకుడు ప్రపంచంలో ఇంకొకడు లేరంటే అతిశయోక్తి కాదు, చరిత్ర చెబుతుంది, ఇది సత్యం. కానీ ఆ సందర్భంగానే కదా మీరు స్టేజ్ మీద అన్నగారిది 100 ఎత్తుల విగ్రహం అని మీరు అన్నారు. ఎంతవరకు వచ్చింది సార్? ఏమిటి దాని పరిస్థితి? అవునమ్మా, ఈ మొట్టమొదట అన్నగారి యొక్క సెంటనరీని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించటానికి కారణం నేనేంటంటే, అన్నగారు చేసిన పనులు నిశితంగా పరిశీలించేవాడిని. సమాజానికి ఆయన ఏం చేశాడు, రాజకీయంగా ప్రభుత్వాన్ని ఎలా నడిపారు, పార్టీని ఎలా నడిపారు, ఇదంతా నాకు ఆసక్తి. చూస్తే నాకు అనిపించింది 100 సంవత్సరాల చరిత్ర అయిన సందర్భంగా ప్రజల్లో రాబోయే జనరేషన్స్కి అన్నగారి భావజాలం తెలియచెయ్యాలి అనేది నాకు కలిగి బాబు గారితో చెప్పాను, సార్ ఈ సంవత్సరం 40 సంవత్సరాల పార్టీ చరిత్ర, 100 సంవత్సరాల అన్నగారి చరిత్రని రెండు సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది సార్ అంటే, సార్ బాబు గారు ఓకే గుడ్ అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశాడు. పాలిట్ బ్యూరోలో పెట్టారు, దాన్ని ఆమోదించారు. ఆ తర్వాత నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానండి. మేము ఒక 15 మంది మిత్రులు, అన్నగారంటే అభిమానం ఉన్నటువంటి, ఇంతకుముందు ఎవరెవరు ఎట్లా జాయిన్ అయ్యారు మాతో అన్నీ చెప్పాను కాలక్రమేణా. అయితే 15 మంది మిత్రులను కలిసి ప్రతి వారం మేము కలుస్తుంటాం. ఇక్కడ ఇదే రూమ్లో కలిసి ఫర్దర్గా ఏం చేయాలి అనేది ఆలోచిస్తుంటాం. అందులో భాగంగా ఫస్ట్ అన్నగారి గురించి నేను మొట్టమొదట ఒక్కడిగా పొలిటికల్గా ఆయన చేసిన పనులన్నీ హైలైట్స్ ఒక 30 అంశాలని లిస్ట్ అవుట్ చేసి రోజు ఒక స్నిప్పెట్ పెట్టేవాడిని. ఎందుకంటే ఈ కాలంలో పుస్తకాలు చదవటం తగ్గింది. ఒక్కొక్కటైతే ఒక్కొక్క రోజు ఒక కాన్సెప్ట్ బాగా ప్రజల్లోకి వెళ్ళుద్ది, చర్చ జరుగుద్దని మొదలుపెట్టాను. ఆయన చేసిన మహోన్నతమైన పనులు చూస్తే మీరు 2 అంశాలమ్మ. ఆయన సినిమాలో పనిచేశాడు, 2 రాజకీయంగా పనిచేశాడు. సినిమాలలో నా అభిప్రాయం మీరు ఆలోచించండి, ప్రపంచం కూడా ఆలోచించాలా. సినిమాల్లో నేనంటాను, ఎన్టీ రామారావు గారిని మించిన సినిమా యాక్టర్ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఇంకొకరు లేరు, నెంబర్ 1 వారే అంటున్నాను. ఎందుకంటున్నానంటే, ఎవరైనా ఇతర హీరోలు ఉంటే ఒక లైన్లో వాళ్ళు నైపుణ్యం, ఆధిపత్యం ఉంది, కానీ ఆల్రౌండ్ నైపుణ్యం, ఆధిపత్యం ఉన్నటువంటి నటుడు ఇంకొక ఆయన లేడు. వీరిలో హీరోగా మెప్పించాడు, ప్రతినాయకుడి పాత్రలో కూడా మెప్పించాడు. నాయకుడి పాత్ర, ప్రతినాయకుడి పాత్ర 2 పోషిస్తే రెండిట్లో ఏది గొప్పగుంది మీరు తేల్చగలరా?
లేదు. శ్రీకృష్ణుడి పాత్ర ధరించాడు, దుర్యోధనుడు ధరించాడు, ఒకే సినిమాలో నటించాడు. ఈ రెండిటిల్లో దేన్ని మనం కొలవగలం చెప్పండి? అలా చేయటం ఒక మానవ మాత్రుడికి సాధ్యమా? అలా ఇంకా అన్ని రాముడు రావణుడు లైక్ దట్ చేశాడు. ఇది పౌరాణికం. ఆయన పౌరాణిక సినిమాలు అంత పెద్ద ఎత్తున చేసినందువలన రాబోయే తరాలకి అదొక ఆస్తిగా మిగిలింది, ఒక ఉపయోగపడుతుంది ఇప్పుడు పిల్లలకి. అంతేకాదు జానపదాలు. ఆ కాలంలో ఏమనేవారు, తొలుత కాంతారావు గారు బాగా చేస్తాడు జానపదంలో అని. జానపద చిత్రాల్లో కూడా అన్నగారు మెప్పించాడు కదా, అధిగమించాడు కదా. మీరు పాతాళ భైరవి ఏంటి, ఇంకా అనేక సినిమాలు ఉన్నాయి. ఓకే, దీనిలో తారాస్థాయికి వచ్చాడు. చారిత్రక సినిమాలు మీరు శ్రీకృష్ణదేవరాయలు చూడండి, దిగి వచ్చాడు ఆయనే రాయలు అన్నట్టుండే. మీరు పల్నాటి బ్రహ్మనాయుడు చూడండి, చాపకూటి సిద్ధాంతం అంతే ఉండే. కానీ హారతి ఇచ్చి అందరూ నిజమైన దేవుడే అసలు కిందకి దిగారేమో అన్నంత ఫీల్ అయ్యేవారు కదా. అదే కాక సాంఘికంలో చూద్దాం. సాంఘికంలో చూస్తే ఒక రిక్షా కార్మికుడిగా చేశాడు, అది మెప్పించాడు ప్రజల గుండెల్లో. డ్రైవర్గా చేశాడు, తోటమాలిగా చేశాడు, లాయర్గా చేశాడు, ఒక సినిమాలో ఒక కాలు ఒక చెయ్యి కూడా ఒక వికలాంగుడిగా చేశాడు, అలానే జడ్జిగా చేశాడు. ఇలా చెప్తూ పోతే సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రలు, మోస్ట్ ఆఫ్ ది పాత్రలు ధరించాడు. మారు వేషాల్లోనైతే ఇంకా చెప్పనవసరం లేదు. దాదాపు 100 పాత్రలు ధరించి ఉంటాడు. ఇప్పుడు అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం రేపు సినీ వజ్రోత్సవానికి. కాకపోతే సమాచారం ఎంత దొరుకుతుందో చూస్తున్నాం. ఇలా 4 రంగాల్లోనూ నంబర్ 1గా నిలిచింది ఓన్లీ ఎన్టీ రామారావు గారు. మరి మిగిలిన వాళ్ళు మీరు చూడండి ఎవరికి ఉంది ఇది. అందువల్ల నేను అంటాను, రాజకీయాల్లోకి వద్దామమ్మా. ప్రతివాడు రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలను బాగు చేస్తామని, సమాజాన్ని బాగు చేస్తామని, మంచి చేస్తామని చెప్తారు. తూచా తప్పకుండా మనస వాచ కర్మేణ చెప్పిన మాటల్ని అమలు చేయగలిగిన వారు, చేసిన వారు ఎంతమంది రాజకీయాల్లో మీరు పరిశీలిస్తే, నేను అన్నగారికి మొదటి స్థానం ఇస్తా. ప్రపంచంలోనే చరిత్ర మొత్తం ఇప్పటి వరకు. ఎందుకంటే అందరూ ఏం చెప్తారు, గరీబీ హఠావు, పేదరిక నిర్మూలననే నినాదం వింటున్నాం ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అన్ని దేశాల్లో. కానీ మొట్టమొదట పేదవాడి ఆకలిని అడ్రస్ చేసింది ఎవరమ్మా? ఎన్టీ రామారావు గారే. కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టి పేదవాడికి ఇస్తానంటే అప్పుడున్న మేధావులంతా ఈయనకేమీ తెలియదు, పాలన తెలియక ఈ పనులు చేస్తున్నాడని హేళన చేశారు. ఆయన ఏమన్నాడు, ఐఏఎస్ వాళ్ళ అధికారులు చెప్తే, బ్రదర్ పేదోడు పస్తు పడుకుంటే నేను ఎందుకయ్యా ముఖ్యమంత్రిగా ఉండటం అన్నాడు. అని పేదవాడికి నేను ఆహార భద్రత కల్పిస్తున్నాను అన్నాడు. పాత కిలోల బియ్యం ఇంట్లో ఉంటే తెల్లారి వాడు కూలి దొరుకుద్దా దొరకదా అనే మానసిక ఒత్తిడి లేకుండా సమాజంలో ధైర్యంగా ఫేస్ చేయగలుగుతాడని చెప్పాడు. మరి అది నిజమైంది కదండి. ఇప్పుడు 40 ఏళ్ల నాడు అన్నగారు చెప్పింది ఈరోజు ప్రపంచ అధినేతలు ఏ నలుగురు కలిసినా అదే చెప్తున్నారు. ఆహార భద్రత మొదటి ఎజెండా, ఫుడ్ సెక్యూరిటీ ఇంగ్లీష్లో. మరి దాన్ని ఏమనాలి, ఎంత ముందు చూపు. అదే కాదు, సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారే. సాక్షాత్తు ఈ దేశాన్ని 17 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు పాలన చేశారు. మహిళలకి ఏం చేశారు? మహిళలకి ఎవరూ చేయనంత గొప్పగా ఆస్తిలో సగభాగం 40 ఏళ్ల నాడు ఇచ్చాడమ్మా. భారత ప్రభుత్వం 3 ఏళ్ల నాడు ఇచ్చింది. మరి ఇదెంత ముందు చూపు. నా తెలుగింటి ఆడపడుచులు అని నోరారా పిలుస్తుడు. ఆ పిలుపులోనే ఎంత ప్రేమ ఉంది, ఎంత అంకితమైన భావం ఉంది. అంతేకాదు, రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మానవాళి బాగు కోసం
అంకితంగా పనిచేసిన నాయకుల్లో మొదటి శ్రేణి నాయకుడు మళ్ళా అంటున్నా. ఎందుకంటే సమాజంలో వికలాంగులు ఉన్నారమ్మా, ముసలి వాళ్ళు ఉన్నారు. ముసలి వాళ్ళని పిల్లలు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, అభాగ్యులు. వాళ్ళ గతి ఏం గాను. అట్లనే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారు, వాళ్ళ బాధలు ఎవరు గమనిస్తారు సమాజంలో? అట్లా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ బాధలు ఎవరు గమనిస్తున్నారు? రామారావు గారు ప్రభుత్వానికి రాకముందు ఉన్న ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి? ఎవరన్నా అడ్రస్ చేశారా వీటిని ఆలకించారా? ఈయన గమనించి సమస్య తెలుసుకొని వెంటనే పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ రోజుకు రూపాయి చొప్పున నెలకి 30 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్ రాజకీయాలే చేస్తున్నారు. ఇప్పటికి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సమాజంలో అవకాశాలు రాని వాళ్ళకి మరి ప్రభుత్వం ఆదుకోవాల్సి వస్తుంది, ఆదుకుంటున్నారు. అది సత్యం అనేది ఎప్పుడు చెప్పాడు? అంతకుముందు చెప్పాడు 40 ఏళ్ల నాడు. ఈ ఆల్టికి ఇవన్నీ అమలు జరుగుతున్నాయి కదా. ఈ పెన్షన్ ఆ రోజు మరి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే వీళ్ళకి, ఆ రోజు 30 రూపాయల విలువ ఈరోజు 6,600 రూపాయలకి సమానం. ఈరోజు బడ్జెట్లు ఎంత ఉన్నాయి? ఆ రోజు 2,000, 3,000, 5,000 లోపు ఉండేదమ్మా రాష్ట్ర బడ్జెట్ మొత్తం కంబైన్డ్ స్టేట్. అట్లాంటి దాంట్లో 30 రూపాయలు ఇస్తే ఈరోజు 3 లక్షల కోట్ల దాకా వస్తుంది బడ్జెట్. 6,000 ఇవ్వగలుగుతున్నాయి ఆ ప్రభుత్వాలు. ఇప్పటికీ బహుశా భారతదేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు 4,000. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 ఇస్తుంది. మరి 6,000 ఇవ్వలేకపోతున్నారే. అంటే పేదవాళ్ళ పట్ల ఆయన కమిట్మెంట్ ఏంటి? ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడంటే ఎన్టీ రామారావు గారితో, సార్ ఈ బడ్జెట్లో కొంచెం ఈ సంక్షేమానికి ఎక్కువగా కేటాయింపులు అవుతున్నాయి, ఇతర కార్యక్రమాలకి కాస్త తగ్గించాలా అన్నాడంట. అట్లే రైతుల విషయంలో కూడా చెప్పారట. చెప్తే అన్నాడంట, బ్రదర్ మీకు పేదోళ్ళ బాధలు, రైతుల గాథలు తెలియవయ్యా, తెలియక అలా చెప్తున్నారు, ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఆ 2 పద్దులు మీరు తగ్గించడానికి లేదు, మీరు ఇంకెక్కడైనా సరి చేసుకోండి అన్నట్టు. దట్ ఈజ్ ఎన్టీ రామారావు గారు. ఇలా రైతులకు అనుకోండి, పేదవాళ్ళ పక్షం చేశాడు. ఇంకా ఏం చేశాడు? పేద పిల్లలు చదువుకోవటానికి పెద్ద ఎత్తున హాస్టల్స్ ఏర్పాటు చేశాడు, వందలాది సంక్షేమ హాస్టల్స్. అంతేకాదు గురుకుల పాఠశాలలు పెట్టాడు. పాఠశాలల్లో అత్యాధునికమైన చదువు, వసతులు ఇచ్చాడు. ఆ గురుకుల పాఠశాలలో ఉన్న వసతులు ఇవాళ నారాయణ చైతన్యాలు ఎట్లున్నాయో అట్లుండే ఆ కాలంలోనే. అందులో చదివిన వాళ్ళే ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్లు అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు చెప్తుంటారు అనుభవాలు, నేను వింటున్నాను. ఆయనకి పేదవాళ్ళ పట్ల ఎంత కమిట్మెంటో తెలుస్తుంది. ఇప్పుడు పక్కా ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆయన రావటానికి ముందు ఇవాళ భారత ప్రభుత్వం ఇళ్ళు కడతాం ప్రధాన ప్రోగ్రాం అయింది, ప్రపంచంలో ప్రధాన ప్రోగ్రాం అయింది. ఇది ఎప్పుడు తీసుకుంటే ఆయన 40 ఏళ్ల నాడు. ఆనాడుకి ఏం జరిగేది సమాజంలో? పేదవాళ్ళకి ఇళ్ళు కట్టడానికి గుడిసెలు వేసేవాళ్ళు. ఇదేం అన్యాయం అండి? తాటాకు కాకిబాసాలు ఇచ్చి గుడిసెలు వేసి మేము ఇళ్ళు కట్టాం, మాకు ఓట్లు వేయండి అనేవాళ్ళు. అంటే మరి సంవత్సరం అయ్యేపాటికి దాన్ని కప్పుకోవాలి, అదనమైన ఖర్చు. లేదు వర్షం వస్తే కురుసుద్ది, ఎండాకాలం ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. ఏంటి పేదలకి ఈ దౌర్భాగ్యం ఎందుకని అన్నగారు పక్కా ఇళ్ళు కట్టాలి, మనం బిల్డింగ్లో ఎందుకు ఉండాలి, వాళ్ళు గుడిసెలో ఎందుకు ఉండాలని ఖచ్చితంగా వాళ్ళందరి కోసం పక్కా భవనాలు కట్టి ఈ పథకాలన్నీ కూడా 40 ఏళ్ల క్రితమే పురుడు పోసుకున్నాయి.